నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి తెలుసుకుందాం. మే 7వ తేదీ బుధవారం రోజు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క బుధవారం నవంబర్ 7వ తేదీ దినఫలాల్లో మీకు ఒక టాప్ సీక్రెట్ అనేది బయటకు వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే వీరి జీవితానికి సంబంధించి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి. అలాగే మిథున రాశి వారు ఎటువంటి దేవారాధన చేయటం వల్ల ప్రతికూలతను దిగమించి వారి జీవితానికి సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తారో కూడా పూర్తిగా తెలుసుకుందాం. ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీకు వస్తూ ఉంటాయి. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధువులు అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. జీవితాంతం మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు. అలాగే ఈ మిథున రాశి జాతకులకు సాంకేతిక విద్య, వైద్య విద్యలో ఎక్కువగా రాణించగలుగుతారు. విచిత్రమైన వ్యాపారాల గురించి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. కానీ ఆవేశం మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇతరులను రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ యొక్క స్వభావం కారణంగా అలాగే ఆవేశం కారణంగా జీవితంలో చాలా ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొంటారు. కాబట్టి అలాగే తమ బాధను గురించి కావచ్చు, తాము నిర్వర్తించినటువంటి బాధ్యతల గురించి కావచ్చు, ఇతరులు వినిపించుకోవాలని వీరి యొక్క సహానుభూతిని పొందుకోవాలని ఎప్పుడు కూడా కోరికను బాధలను ఎప్పుడు కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఎవరైతే వీరికి అనిపిస్తుందో ఆ విషయాన్ని నిర్మానుసంగా ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు. ఈ కారణంగా ఇతర వ్యక్తులు వీరికి విభేదాలు కూడా వీరిని కొని తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి మిథున రాశి యొక్క వ్యక్తుల జీవితంలో చూస్తే గనక మీరు ఇరుగు పొరుగు ఈ రోజు మీ యొక్క అవకాశం అయితే కనబడుతుంది. ఆ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని వీరికి చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్పించబోతున్నారు. వారే వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితం గురించి ఇది మీకు చాలా మానసికంగా సంతృప్తి అని కూడా ఇస్తుంది. అందుకంటే చాలా కాలంగా వారి వల్ల మీరు బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, నిరుత్సాహ పడిపోతున్నారు. కాబట్టి మీ గురించి బయటకు ఒక చెడు ప్రచారం అయితే చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మానసికంగా ఎంతగానో మీకు సంఘర్షణ జరుగుతుంది. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో అద్భుతం అయితే జరుగుతుంది. ఇక ఒక టాప్ సీక్రెట్ అయితే బయటకు వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అదేమిటి? అటువంటి అవకాశాన్ని భగవంతుడు మీకు ఇస్తాడు. ఆ భగవానుడి యొక్క మీ కృపా కటాక్షాలతో వారికి చక్కటి గుణపాఠం అయితే మీరు నేర్పించబోతున్నారు. తిరిగి మీ జోలికి రాకుండా కానీ మీకు ఆలోచించే విధానాన్ని మీకు చక్కటి వార్నింగ్ అయితే ఇవ్వబోతున్నారు. అటువంటి గుణపాఠానికి మీరు నేర్పిస్తారు. మీరు మిమ్మల్ని క్షమాపణలో కూడా ఇటువంటి ఊహించిన ఒక అద్భుతమైన ఫలితం అయితే మీకు మే 7వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వ్యక్తుల జీవితంలో చూస్తే గనక ఆర్థిక పరిస్థితులు మీకు అధికంగా
కనిపిస్తున్నాయి. అంటే డబ్బు కొంత రాబోతుంది, ఎక్కువగానే ఉంటుంది. అయితే ఉద్యోగస్తులకి కాదండి, వ్యాపారస్తులకి కావచ్చు, ఇతర పనులు చేస్తున్న వారికి రాబడి కొంత అధికంగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు డబ్బు చేతిలో కనిపిస్తుంది, వృధా ఖర్చులు చేస్తారు. కాబట్టి త్వరగా వీరు బాధపడవలసి పరిస్థితులు వస్తూనే ఉంటాయి. భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని మీరు డబ్బులను పొదుపు చేసుకోవడం, ఖర్చు పెట్టుకోవడం ఉత్తమం. ఇక మిథున రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఫలితం కోసం నిర్లక్షిస్తున్న వారు ఉన్నారు. ఈ రోజు అయితే గుడ్ న్యూస్ అయితే వినే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే సూచనలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది. అలాగే మిథున రాశి వారు చాలా కాలంగా మీ యొక్క శత్రువులను కలుసుకోవాలి మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశాలు అయితే ఈ రోజు కనిపిస్తున్నాయి. లేకపోతే వారిని కలుసుకోలేకపోయినా కానీ వారితో మీకు ఒక ఫోన్ అయినా మాట్లాడుతారు. ఈ విధంగా ఊహించిన ఒక సంఘటన అయితే జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో మీకు సంబంధించినటువంటి ఏదైనా ప్రాజెక్టులు మీకు అమ్ముకుందామని అనుకుంటున్నారు, అంటే సేల్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఏ ప్రాజెక్టు చేస్తున్న బడ్జెట్తో వస్తుందో అది అన్ని గత కొంతకాలంగా మీకు మీ జీవితంలో ఉన్నారు. ఎటువంటి కస్టమర్లు వచ్చినా మీకు కానీ మీ సక్సెస్ చేసినటువంటి బడ్జెట్ రావడం లేదని దాన్ని సేల్ చేయటం ద్వారా ఆపేశారు. అయితే ఈరోజు ఒక అద్భుతం అయితే జరుగుతుంది. ఏంటి ఆ సక్సెస్? చేసినంతగా ధనం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అటువంటి కస్టమర్లు మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క మిథున రాశి వ్యక్తులకు జీవితంలో గమనిస్తే గనక నిరుద్యోగులు అయినట్లయితే గనక ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు అయితే మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. మీకు ఉద్యోగస్తులతో అంటే తోటి ఉద్యోగస్తులతో చిన్న తగాదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీరు చేసిన ఇతరులు పని చేసినట్లుగా గొప్ప అప్పులు చెప్పుకునే పై అధికారుల నుండి కొంతమంది వ్యక్తులు ప్రశంసలు అయితే పొందుతారు. అంటే పని మీరు చేసినా మీరు ఎంతగానో కష్టపడుతున్నారు కాబట్టి మీకు క్రియేటివిటీ అనేది దొరుకుతుంది. ఈ విధంగా ఒక ఊహించని సంఘటన అయితే, ఒక సీక్రెట్ అయితే ఇదేనండి జరిగిపోయేది. అయితే మిథున రాశి వ్యక్తుల యొక్క జీవితంలో గనక ఒకవేళ విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం అయితే ఇప్పుడు సక్సెస్ కాబోతుందండి. మీరైతే గుడ్ న్యూస్ కూడా ఈరోజు మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క తల్లిదండ్రులు 80 నుంచి 70 ఏళ్ళ పైబడిన వారైతే గనక ఈ చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఎక్కువగానే ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పుకోబట్టు. కాబట్టి ఈ అంశంలో మిథున రాశి మధ్య కాలంలో ప్రయత్నాలు చేసే ఫలితాల కోసం నిర్లక్షించబడుతున్నారు. అయితే గుడ్ న్యూస్ కూడా ఈ రోజు మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క తల్లిదండ్రులు 70-80 ఏళ్ళు పైబడిన వారికి చిన్న అనారోగ్యాలు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో ఈ మిథున రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా కొన్ని అనుకూల ఫలితాలు, కొన్ని ప్రతికూలత ఫలితాలు అయితే ఈ రాశి వారికి మిథున రాశి వారి జాతకంలో మే 7వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మిథున రాశి వారికి మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు మీకు ఒక శత్రువు వల్ల మీకు చక్కటి గుణపాఠం అయితే నేర్చుకుంటారు. క్రమశిక్షణ అడిగే ఒక అద్భుతమైన విషయం అయితే ఈరోజు మీ యొక్క బ్రేకింగ్ న్యూస్ వినబోతున్నారు. అదే ఇది. ఇక ఫలితాలు, కుంభరాశి వారికి నిత్యం శని, మిథున రాశి వారికి నిత్యం శని భగవాను ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణం చేయాలి. అలాగే శని భగవానుడికి ఇష్టమైన నలుపు రంగుతో ఉండే వస్త్రాలను కానీ మీ పెద్దలకు దానం ఇవ్వండి. శుభ ఫలితమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఆర్థిక స్థితి మీకు అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను అంటే ఒక చక్కటి ఫలితాలు పొందుతారు. మీకు తోచినట్టుగా మీకు దాన ధర్మాలను చేయండి. అలాగే పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.